కాస్మోస్ సీడ్స్ వేస్తే పడిపోతున్నాయని చాలామంది అంటున్నారండి. పడిపోకుండా ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి కాస్మోస్ సీడ్స్ అండి. జీలకర్ర లాగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి హైబ్రిడ్ సీడ్స్. మనకు నాటు వెరైటీ అయితే కొంచెం పొడవుగా ఉంటాయి. ఇవి వచ్చేసి హైబ్రిడ్ సీడ్స్. ఎలాంటి విత్తనాలైనా సరే మనము సేమ్ మెథడ్లో వేసుకోవచ్చు. మీకు ఇటు పక్క కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు దేశీ వెరైటీ. ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి. హైబ్రిడ్ వెరైటీ అయితే అంటే మనకు లైట్ పింక్, వైట్ ఇలా షేడ్స్ వస్తాయి కదా, అవి వచ్చేసి హైబ్రిడ్ వెరైటీస్ అండి. ఏ విత్తనాలైనా సరే మీరు సేమ్ ప్రాసెస్లో వేసుకోవచ్చు. మీరు విత్తనాలు పెట్టాలనుకున్న కంటైనర్కి ఏదైనా సరే ఖచ్చితంగా కింద ఎక్కువగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ కోకోపీట్ ఒక్కటే తీసుకుంటున్నానండి. కోకోపీట్లో విత్తనాలు చాలా ఈజీగా పెరుగుతాయి. ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటుంది కదా, కాబట్టి మొలకెత్తే శాతము 100% ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కోకోపీట్ తీసుకొని ఇందులో మీరు తీసుకున్నటువంటి ఈ కాస్మోస్ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోండి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, దేశీ వెరైటీ అయినా హైబ్రిడ్ వెరైటీ అయినా ఏవైనా సరే ఫస్ట్ మీరు కోకోపీట్ వేసుకున్నప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఒత్తి పెట్టి తర్వాత సీడ్స్ వేసుకోండి. ఎందుకంటే మీరు వేసిన తర్వాత సీడ్స్ వేసి నీళ్లు వేసినప్పుడు ఆ సీడ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఫస్టే గట్టిగా ఒత్తుకొని తర్వాత సీడ్స్ వేసుకోండి. దానిపైన మళ్ళీ సేమ్ కోకోపీట్తో కవర్ చేసి మళ్ళీ కూడా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఒత్తుకోండి. ఇలా ఒత్తి పెట్టుకున్న తర్వాత స్ప్రేయర్తో కానీ లేదా చేత్తో కానీ లైట్గా మాత్రమే నీళ్లు చిలకరించండి. కొంతమంది విత్తనాలు వేసిన తర్వాత కొంచెం మొలకెత్తి పడిపోతున్నాయి అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు హైడ్రోజన్ పెరాక్సైడ్, మనకు 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ అని మెడికల్ షాప్లో దొరుకుతుందండి. మీరు విత్తనాలు పెట్టిన తర్వాత ఒకసారి 1 లీటర్ వాటర్కి 3 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి ఒకసారి స్ప్రే చేయండి. తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత సేమ్ లీటర్కి 3 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి స్ప్రే చేయండి. ఇలా స్ప్రే చేస్తూ ఉండడం వల్ల మీకు మొలకెత్తిన విత్తనాలు పడిపోకుండా ఉంటాయి. అలాగే కోకోపీట్ నుంచి కానీ మీకు ఒకవేళ ఏదైనా ఫంగస్ ఉన్నా సరే అది రాకుండా ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, మనకు 15 రోజులకంతా కూడా ఎంత చక్కగా మనము ఎన్ని విత్తనాలు అయితే వేసామో ఒక్కటి కూడా పడిపోకుండా అన్నీ బాగా వచ్చాయి. ఇప్పుడు వీటిని 4 నుంచి 5 ఇంచులు పెరిగిన తర్వాత మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఈ విధంగా అండి కాస్మోస్ సీడ్స్ని చాలా ఈజీగా విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. అస్సలు పడిపోవు. ఒకవేళ మీకు పడిపోతున్నాయి అనిపించిందంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటరు అది స్ప్రే చేయండి. అలాగే మన దగ్గర సీడ్ బూస్టర్ కూడా ఉందండి. ఈ విత్తనాలకి సీడ్ బూస్టర్ కలిపి విత్తనాలు పెట్టుకోవడం వల్ల అవి పడిపోకుండా ఉంటాయి. అలాగే ఫంగస్ రాకుండా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.